హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ పచ్చడి చేయబోతున్నానండి. దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇదిగోండి 3 కేజీలు అండి బోన్స్తో కొట్టించిన ముక్కలు అన్నమాట. 3 కేజీలు చికెన్. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కొట్టించాము. ఇది శుభ్రంగా ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దానికోసం 150 గ్రాములు కారం, ఒక 20 నిమ్మకాయలు అండి గ్లాసుడు అయ్యింది నిమ్మరసం, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడ్డ సాల్ట్, కొద్దిగా పసుపు, 50 గ్రాములు అండి ఆవాలు, 50 గ్రాములు మెంతులు, స్టార్ ఆనియన్స్, యాలకులు, చెక్క, లవంగాలు, 2 స్పూన్లు ధనియాలు. ఇవన్నీ మొత్తం మసాలా చేస్తానండి. వేపేసి ఈ మామూలుగా కొద్దిగా వేపి పొడి చేస్తానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 150 గ్రాములు, 2 కలిపి 150 గ్రాములు. ఆయిల్ అండి, పల్లి ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్ వేస్తే పచ్చడి చాలా రుచిగా వస్తుంది. దానికోసం పల్లి ఆయిల్ తెప్పించాను. ఇవి అయితే మొత్తం 3 కేజీలు అన్నమాట. బోన్స్తో అయితే కొట్టించాను. దీంట్లో కొద్దిగా 1 స్పూన్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేస్తున్నాను. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నీసు వాసన ఉన్నా కూడా ఈ నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇటుగా పసుపు. ఇది కలిపేసుకున్నాం. ఇలాగా ఈ ఉప్పు ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ నిమ్మరసం, ఉప్పు, కొద్దిగా మసాలా వేసాను కదా, ఈ మొత్తం కలిపి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. చికెన్ తెచ్చుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి పచ్చడి మీకు చూపిస్తాను అన్నమాట. ఈరోజు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. దీంట్లో ఇప్పుడు మూకుడు వేడెక్కింది. ఈ ధనియాలు వేస్తున్నాను. ఇది గరం మసాలా కోసం అన్నమాట. కొద్దిగా ధనియాలు దోరగా వేగాలి. చూడండి చిప్పట్లు ఆడుతున్నాయి కదా ధనియాలు. ఇప్పుడైతే ఈ మసాలాలని స్టార్ ఆనియన్స్, చెక్క, లవంగాలు, యాలకులు మొత్తం దీంట్లో వేస్తాను. ఇదిగోనండి ఇవి ఫ్రై చేశాను. ఫ్రై చేసి పక్కన తీసుకున్నాను. దోరగా వేగినాయి కదా. ఇది దీంట్లో సీక్రెట్ ఏమీ లేదండి. పచ్చడిలో వేసే మసాలా ఇదే అసలైన మసాలా అన్నమాట. ఈ మసాలా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఒక 4-5 నెలల వరకు కూడా మనకి నిల్వ ఉంటుందండి పచ్చడి. మనం చేసే విధానాన్ని బట్టి మన పచ్చడి నిల్వ ఉంటుందండి. నేను చేసే ప్రాసెస్ అంతా సరిగ్గా చూడండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అదే మూకుట్లో మెంతులండి 2 స్పూన్లు అన్నమాట. ఈ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. మామూలుగా వేసుకున్నా కూడా మనం పొడి చేసుకుని ఆవాలు వేస్తున్నాం. దీంట్లోనే కలిపేసి పొడి చేసుకున్నామండి. వేరేగా అయితే అవసరం కలిపి పొడి చేసుకోవాలి. ఎందుకంటే వేరుశనగకాయలు వేస్తున్నాను. నూనె పెట్టాను కదండి, నూనె వేడెక్కుతుంది. లోపల ఇంకోసారి ఇది మళ్ళీ కలుపుకుందాం అన్నమాట. చూడండి నూనె వేడెక్కింది. దీంట్లో వేస్తున్నాను అనుకుంటుంది. బాగా వేడుతుంది కదండి. ఎక్కువ వేడెక్కిందంటే ముక్కలు ఫ్రై అవ్వాలి. చూడండి ఇలా వేగింది అన్నమాట. ఇంకా కొద్దిగా వేగాలి. గట్టిగా అయిపోద్దండి ఎక్కువ వేగిందంటే. అలా కాకుండా మనకి పచ్చడికి ఎలా విలువ ఉంటుందో అలా వేయించుకోవాలన్నమాట. చూడండి బాగా త్వరగా అవుతున్నాయి కదా. ఇంకొద్దిగా అయితే సరిపోతుంది. చూడండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వచ్చాక తీసేస్తున్నాను. ఇది ఒక వాయి అండి. ఈ వాయి తీసి ఇప్పుడు వాయి సరిగ్గా ఇలాగే మనం ఫ్రై చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది, నిలవ ఉంటుందండి. ముందు చెప్పాలంటే ఈ ముక్క సరిగ్గా వేయకపోతే పచ్చడి నిలవ ఉండదు అసలు. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, గోల్డెన్ కలర్ వచ్చింది కదా.
చూడండి, ఈ 3 కేజీల ముక్కలు అండి, చికెన్ ముక్కలు అనమాట. ఇలాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి ఆయిల్ మరుగుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను దీంట్లో. ఈ పేస్ట్ దీంట్లో బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. నేను కేజీన్నర ఆయిల్ పోసానండి దీంట్లో. ఆ కేజీన్నర ఆయిల్లోనే ఫ్రై చేసాను. ఇప్పుడు అదే ఆయిల్లో మసాలా కూడా వేసాను అనమాట. ఆవాలు, మెంతులు పొడి చేసిన పొడి అండి, ఇది వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో. మసాలా అండి, మనకు తగినంత కారం వేసుకున్నాం. కలిపి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. లైట్గా పసుపు వేద్దాం. సాల్ట్ అండి, ముందుగా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు తగ్గితే. మొత్తం ఇవన్నీ ముక్కలు పట్టేలాగా కలిపేసుకున్నాం. ముక్క మాత్రం అంత గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉడికిలాగా వేగితే సరిపోద్దండి. ఇటువంటి కరివేపాకు వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది బాగాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మసాలాతో ఈ ఆయిల్ అంతా దీంట్లో పోసేస్తున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పచ్చడి అయితే చాలా బాగా వస్తుందండి. కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కారం, ఉప్పు అంతా కలిపేసాను కదా, చూసారు కదా ఇందాక. ఇప్పుడు ఇది వేడి చల్లారిపోయింది. దీంట్లో బై మిస్టేక్ ఏంటంటే నిమ్మరసం వేసేసానండి. ఒక 20 కాయల దాకా నిమ్మరసం పట్టింది. ముందు 3 స్పూన్లు వేసి కలిపాను కదా, ఆ గ్లాస్లో చూపించాను కదా, అదే గ్లాస్తో మొత్తం వేసి కలిపేసాను. అది మిస్ అయిందండి వీడియో. అది ఇదిగో కలిపేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా రేపు పొద్దున్న దాకా ఇలాగ ఉంచేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. మనకి రేపు పొద్దున్నకి ఇంకిపోద్దండి నూనె అంతా. పైకి వస్తుంది నూనె. పైకి రాకపోతే కేజీన్నర నూనె పెట్టింది కాబట్టి ఇంకా 1/2 కేజీ నూనె పడుతుంది దీంట్లో. రేపు పొద్దున్న కలుపుతాను మళ్ళీను. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతవరకు అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. ఈ స్టైల్లో ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోండి.